హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన శరీరం ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ఆ భాష మనం గ్రహించం. మన అవయవాల పనితీరులో ఏదైనా లోపం ఉంటే అది శరీరం ఖచ్చితంగా చెబుతుంది. దాన్ని మనం గ్రహించడంలో విఫలమైనప్పుడు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈనాటి వీడియోలో మన శరీరంలో ఎంతో ముఖ్యమైన కిడ్నీ ఆరోగ్యం గురించి, లేదా వాటి పనితీరులో ఏమైనా లోపం జరిగినప్పుడు మన శరీరం ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అనే విషయాలు చూద్దాం. అంతేకాకుండా మన కిడ్నీలను ఎప్పటికప్పుడు శుద్ధిగా ఎలా ఉంచుకోవాలి, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వివరాలు ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలోని వ్యర్థాలను, విషతుల్యాలను వడపోస్తాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను, టాక్సిన్స్ ను బయటకు వెళ్లగొడతాయి. అంతేకాదు మన శరీరంలో యాసిడ్స్, బేసుల స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచే హార్మోన్లను కిడ్నీలు తయారు చేస్తాయి. ఎముకలు బలంగా ఉండేలా సహాయపడతాయి. మరి ఇంత విలువైన కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఎటువంటి లక్షణాలుంటాయో చూద్దాం. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి వికారంగా ఉంటుంది. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల వారికి వికారంగా ఉంటుంది. కొన్నిసార్లు వాంతులయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. దీని ద్వారా మీ శరీరం ఆక్సిజన్ వాహక ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. కిడ్నీ పనితీరు మందగిస్తే ఎరిథ్రోపోయిటిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత కారణంగా విపరీతమైన అలసట, నీరసం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో మీ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ అంటే రుచిని చూసే రుచి గ్రంథుల పనితీరు తగ్గుతుంది. దీంతో రుచిని గుర్తించలేం. అంతేకాదు దుర్వాసనతో కూడిన శ్వాస వస్తుంది. శరీరంలో మలినాలు, వ్యర్థాలు, రసాయనాలు పేరుకుపోయి పలు చోట్ల వాపు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చీలమండలు అంటే పాదాల వద్ద కీళ్లు, చేతులు ఉబ్బినట్టు కనిపిస్తాయి. కిడ్నీ సమస్యలు గనక ఉంటే శరీరంలో నుంచి మనకు అవసరమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకెళ్లిపోతాయి. దీంతో ప్రోటీన్ల లోపం తలెత్తి కళ్ల చుట్టూ ఉబ్బుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే నిద్రలేమి సమస్య కూడా ఎదురవుతుంది. కిడ్నీ వైఫల్యం కారణంగా రక్తంలో చేరే వ్యర్థాలు బయటకు వెళ్లవు. ఈ ప్రభావం శరీర భాగాలపై పడి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు రాత్రులు సరిగా నిద్రపోరు. ఎందుకంటే కిడ్నీ సమస్యలు ఎక్కువగా రాత్రులే వస్తుంటాయి. ఇక ఎక్కువగా యూరిన్ కు కూడా వెళుతుంటారు. రాత్రులు ఎక్కువగా యూరిన్ చేయడం షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా వస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రులు 2 అంతకంటే ఎక్కువ సార్లు వెళుతుంటే దీన్ని గమనించాలి. ఇలాంటప్పుడు మీకు మీరే టెస్ట్ చేయించుకోవడం కాకుండా డాక్టర్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. కిడ్నీల సమస్యలు వచ్చినప్పుడు మరో లక్షణం ఏంటంటే మూత్రంలో నురుగొస్తుంది. ప్రోటీన్ విసర్జన ఉన్నప్పుడు ఇలా మూత్రంలో నురుగా కనిపిస్తుంది. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్ ఉండదు. ప్రోటీన్ కనుక ఉంటే మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నట్టే. మూత్రం సడన్ గా రంగు మారితే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం. మూత్రపిండాలు దెబ్బతింటే ముదురు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ల సమస్య ఉందని అర్థం. అదేవిధంగా దుర్వాసన కూడా వస్తుంది. ఇది కిడ్నీ పనితీరు దెబ్బతింది అని చెప్పడం. కిడ్నీల సమస్యలు ఉన్న వారికి కనిపించే లక్షణాల్లో మరో లక్షణం ఏంటంటే శ్వాస సరిగా ఆడకపోవడం. కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు ఊపిరాడదు. ఇది మరొక లక్షణం. ఇలా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చూసారా, ఈ విధంగా కనుక మీ శరీరం సంకేతమిస్తే వెంటనే డాక్టర్నైతే సంప్రదించండి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, అవి సక్రమంగా పనిచేయాలన్నా మన ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులైతే చేసుకోవాలి. కిడ్నీ రోగులు వంటల్లో ఉప్పుకు బదులుగా వెల్లుల్లి వాడాలి. వెల్లుల్లి ఆహారం టేస్టును పెంచడం మాత్రమే కాదు, మీ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదు తక్కువ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పేషెంట్లకు వెల్లుల్లి చాలా ఉత్తమం. వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లుల్లి తోడ్పడుతుంది. దీన్ని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని కూడా తినొచ్చు. వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఓట్స్
ఓట్స్ లో కూడా పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా వీటిని తీసుకోవడం చాలా మంచిది. కిడ్నీ పేషెంట్లకు క్యాలీఫ్లవర్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఫ్యాట్ ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ తగ్గించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. శరీరంలో సోడియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటే కిడ్నీలో ఎక్కువగా నీరు చేరి వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో సోడియం, పొటాషియం తక్కువ ఉంటుంది. ఇది మీ శరీరంలో నీటి స్థాయిలను నిర్వహించడంలో హెల్ప్ చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో తక్కువ ప్రోటీన్లు, ఫైబర్ ఏమో ఎక్కువ ఉంటుంది. దీంతో మీ శరీరంలో టాక్సిన్స్ క్లీన్ చేసి కిడ్నీలపై భారం పడకుండా చేస్తుంది. విటమిన్ సి, ఫోలెట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం టాక్సిన్స్ తో పోరాడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ డైట్ లో ఖచ్చితంగా ఉల్లిపాయనైతే చేర్చుకోండి. ఉప్పుకు బదులుగా ఉల్లిపాయ వాడినా కూడా మంచిది. ఎందుకంటే ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి, మూత్రపిండాలని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక పళ్ల విషయానికి వస్తే యాపిల్, స్ట్రాబెర్రీ కూడా మీరు తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీలో అయితే విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ శక్తికి చాలా బాగా ఉపయోగపడతాయి. యాపిల్ రోజు తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు. ఇది కిడ్నీలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి యాపిల్ కూడా మీరు తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే గుండె జబ్బు, కొలెస్ట్రాల్ వాటిని తగ్గించడానికి, డయాబెటిక్ ని కంట్రోల్లో ఉంచడానికి యాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్స్ లో పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం తక్కువ ఉంటాయి. కాబట్టి కిడ్నీ పేషెంట్లకు యాపిల్ చాలా బాగా మంచిది. అలాగే రెడ్ క్యాప్సికమ్, కిడ్నీ పేషెంట్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం తక్కువ ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ బి9 వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మూత్రపిండాలు రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీరు పాలకూరను కూరలుగా గాని, పప్పులు గాని చేసుకుని చక్కగా తినొచ్చు. అలాగే బాదం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బాదంలో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించడంలో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బాదం పప్పులో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని మితంగానే తీసుకోండి. ఇక చియా విత్తనాలు, వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్ కాబట్టి ఇది చాలా అద్భుతంగా మీ హెల్త్ కి ఉపయోగపడుతుంది. జీర్ణ స్థాయిని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, మూత్రపిండాల పనితీరుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫుడ్స్ లో మీకు అందుబాటులో ఉండే కూరగాయలు గాని, పళ్ళు గాని ఖచ్చితంగా మీ డైట్ లో అయితే చేర్చుకోవాలి. దీనివల్ల మీకు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు తొందరగా రాకుండా ఉంటాయి. అలాగే డాక్టర్ని అయితే ఒకసారి సంప్రదించి దాని ప్రకారం మీకు కిడ్నీకి సంబంధించిన నిర్ణయాలు గాని, తీసుకోవలసిన ఆహారపు అలవాట్లలో మార్పులు గాని చేసుకుంటే మంచిది. ఇది మీ అవగాహన కోసం మాత్రం ఈ వివరాలు ఇస్తున్నాం. మీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మొదటిగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఆ తర్వాతే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు లేదా ఫుడ్స్ కానీ మీరు తీసుకోవచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.